ఫ్లిప్‌కార్ట్‌లో ఏదన్నా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఆర్డర్ పెట్టినామనుకో, డెలివరీ బాయ్ మాత్రమే అన్బాక్స్ చేయాలి. ఆయన కాకుండా మనం అన్బాక్స్ చేసుకున్నామనుకో, బిస్కెట్ వచ్చినా, రాయి వచ్చినా మూసుకొని తీసుకోవాలి. నేనైతే DJI osmo 4 స్టాండర్డ్ కాంబో అయితే తీసుకున్నా. దీంట్లో ఏమేమున్నాయంటే, ఒక యాక్సెసరీస్ బాక్స్, ఒక చిన్న కెమెరా, ఇది మనకి అవసరం లేదు. ఈ యాక్సెసరీస్ బాక్స్‌లో ఏమేమున్నాయంటే, ప్రొటెక్టివ్ కేస్ ఉంది. ఈ ప్రొటెక్టివ్ కేస్‌లోనే మనకి మిగతా సామాన్ అయితే అన్నీ ఉంటాయి. ఇది C2C కేబుల్, ఇదొచ్చేసి DJI స్టిక్కర్. మనకి ఈ పేపర్స్ అవసరం ఉండవు. ఈ ప్రొటెక్టివ్ కేస్‌లోనే మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీన్ని ఓపెన్ చేసి, ఈ యాంటీ గ్రిప్ అని ఏదో ఉంది. ఇది మనకి అర్థం కాలేదు ఎట్లా వాడాలనో. అట్లనే లెన్స్ హుడ్ అంటే ఇది ఈడ ఈ రెండు నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. సో పక్క పెట్టేద్దాం. దీంట్లోనే ఒక బ్యాటరీ ఉంది. ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అతికిచ్చి దానికి కెమెరా పెట్టుకోవడము. దీంట్లో ఇంకొకటి మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంది. ఈజీగా హారిజంటల్ వర్టికల్గా చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. C2C కేబుల్, దాంట్లోనే ఒక స్క్రూ కూడా వచ్చింది. ఇవన్నమాట దాంట్లో వచ్చినాయి. ఇంకా మన కెమెరా బయటికి తీసేద్దాం. అబ్బా, ఆ ఫీలే వేరుంటుంది అసలు. ఆ కొత్త కొత్త ఎలక్ట్రానిక్స్ అన్బాక్స్ చేస్తుంటే. ఇవి ఫైనల్గా బాక్స్ లోపల వచ్చినాయి. అంతే, స్టాండర్డ్ కాంబోలు ఇవే వస్తాయి, మిగతా ఏం రావు. ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీ పెట్టేసుకుందాం. బ్యాటరీ పక్కనే SD కార్డ్ స్లాట్ ఉంది. నేను 128 GB తీసుకున్నా. మీకు కావాల్సినంత మీరు తీసేసుకోవచ్చు. ఇదనమాట. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు కూడా ఒక ఫీల్ వస్తుంది తెలుసా. ఇది కొత్త ఎలక్ట్రానిక్స్ ఫోన్ కానీ ఏమన్నా స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు ఒక చిన్న హ్యాపీ ఫీల్ వస్తుంది అంతే. అది తర్వాత మళ్ళీ ఆన్ చేస్తుంటే రావు ఇంకా అంతే. ఇదైతే ప్రాపర్ రివ్యూ వీడియో కాదు. మీకు ఒకవేళ ప్రాపర్ రివ్యూ వీడియో కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ మౌంట్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయింది, కానీ తర్వాత అర్థమైంది ఎట్లా పెట్టాలనో. కేస్ అయితే ప్రొటెక్టివ్ కేస్ అయితే ఇంపార్టెంట్, వేసుకోవాలి. సో బయట ఇవి నార్మల్గా సపరేట్గా దొరుకుతలేవు, దీనంబడి వేసిండు. ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ అన్నా కదా, ఇది ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అసలు ఒకసారి ఫిక్స్ అయినాయంటే అసలు ఊడిపోవు. దాన్ని తీయాలన్నా కానీ ఇక్కడ పక్కన సైడ్లో క్లిప్స్ ఉన్నాయి కదా, అవి ప్రెస్ చేసి మాత్రమే తీయాలి, లేకపోతే అసలు రాదు. వర్టికల్గా పెట్టుకోవచ్చు, అంటే మనకి ఇన్స్టా రీల్స్ కోసం అయితే ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా హారిజంటల్గా వర్టికల్గా. సో దీని క్వాలిటీ టెస్ట్ కావాలంటే తర్వాత వీడియోస్ చేస్తుంటా, చూడవచ్చు. గోప్రో కాకుండా నేను ఇదెందుకు తీసుకున్నా అంటే మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటిదో నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.